Hi, hello, Pista House Halim making. డైలీ 25 కిలోల హలీం. లెజెండరీ హలీం హైలైట్ ఏంటంటే సీక్రెట్ మసాలా అయితే ఇక్కడ ఉంది. 25,000 కేజీల హలీం తయారవుతుందండి. ఇంట్లో హలీం మనం నింపుతాం. కేక్ అడిగినా కానీ స్మెల్ అయితే हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस. హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజేఎల్ఎఫ్ హబ్. యాక్చువల్గా ఈరోజు మనం పిస్తా హౌస్ హలీం మేకింగ్ దగ్గర అయితే ఉన్నాము. యాక్చువల్గా రంజాన్ మాసం వచ్చిందంటే మనకు గుర్తుకొచ్చేది హలీం. ఇవాళ పిస్తా హౌస్ హలీం ఎలా మేకింగ్ చేస్తారో, ఎలా వండుతారో అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. పిస్తా హౌస్ బ్రాంచెస్ హైదరాబాద్లో 42 పైగా ఉన్నాయి. ఇక్కడ నుంచి హలీం సప్లై అవుతుంది. ఇవాళ పిస్తా హౌస్ లెజెండరీ హలీం ఎలా మేకింగ్ అవుతుందో, అంటే ఎలా తయారు చేస్తారో అని చాలా డీటెయిల్గా చూపిస్తాను. యాక్చువల్గా పిస్తా హౌస్ వాళ్ళది హైలైట్ ఏంటంటే ఇక్కడ హలీం మేకింగ్ దగ్గర ముందుగానే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుతారో అనేది చాలా డీటెయిల్గా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే పప్పులు కానీ, మనకు నెయ్యి, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ స్పైసెస్, అలాగే గులాబీ రేకులు కానీ, అలాగే అక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రీన్ సలాడ్ అంటే కొత్తిమీర, పుదీనా అవన్నీ చాలా డీటెయిల్గా ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం పిస్తా హౌస్ హలీం మేకింగ్ కిచెన్లోకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా వీళ్ళు హైజీనిక్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ క్యాప్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలాంటి క్యాప్ అయితే ఇక్కడ మనము పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, గోటా ప్రాసెస్కి అయితే వీళ్ళు రెడీ ఉన్నారు. ఇప్పుడు గోటా ప్రాసెస్ అంటే ఏందనేది వీళ్ళతో ఒకసారి మాట్లాడేసి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా హలీం ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడేసి కనుక్కుందాం. అన్న, మీ పేరు? సార్ సురేష్ అన్న. సురేష్ గారు, యాక్చువల్గా ఎన్ని కిలోల హలీం ఇక్కడ రెడీ అవుతుంది మనకు? రోజు ఇక్కడ 25,000 కేజీల హలీం తయారవుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు మన దగ్గర లైవ్ కిచెన్స్ 4 ఉన్నాయి. ఒకటి అతాపూర్, చార్మినార్, బేగంపేట్, ఉప్పల్. ఈ 4 జాగాల మనకు హలీం అనేది ఇలాగే ప్రాసెస్ ఉంటుంది, ఇలాగే తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు మటన్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ మటన్ తెలంగాణ పొటేల్ యూజ్ చేస్తామండి మనం. మేకలు ఎక్కడి నుంచి వస్తాయన్నా? ఇవన్నీ తెలంగాణ నుంచి వస్తాయండి. ఎక్కడెక్కడ నుంచి? తెలంగాణ అంటే ఇక డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తాయండి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్, జహీరాబాద్, ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి తెలంగాణ పొటేలే యూజ్ చేస్తాం మనం. హలీంకు కావాల్సింది తెలంగాణ పొటేల్, టాప్ మీట్, టాప్ పొట్ల హలీం అంటారు అది. పొట్ల హలీం. ఓకే. యాక్చువల్గా దీంట్లో స్పైసెస్ ఏమేమి కలుపుతారా? స్పైసెస్లో ఇలాచీ, షాయిజీరా, దాల్చిని, పిస్తా, బాదాం, తువర్ దాల్, చెన్నా దాల్, మాస్ దాల్, పిస్తా, బాదాం, కాజు అన్నీ యూజ్ చేస్తామండి. ప్యూర్ నెయ్యి. ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యాక్చువల్గా పొద్దున 6 స్టార్ట్ అవుతుందండి. 6 స్టార్ట్ అయితే మనకి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటల వరకు అది మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనము మీట్, ఈ మటన్ అనేది ఫస్ట్ మనం మంచి వాటర్తో కలుపుకున్న తర్వాత హండీలో వేసి అలా గ్రీన్ చిల్లీస్ వేసి బాగా బాయిల్ చేస్తాం. ఒక 2-3 అవర్స్ బాయిల్ చేసిన తర్వాత ఒక 4 అవర్స్ మినిమం బాయిల్ కావాలి. మటన్ అనేది మొత్తం ప్రాపర్గా కుక్ అయిన తర్వాత మనం మసాలా యాడ్ చేస్తామండి. ఏదైతే మనం డిస్ప్లేలో పెట్టే మసాలాలు అన్ని మసాలా యాడ్ చేసిన తర్వాత పప్పులు ఉన్నాయి, నెయ్యి, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు గోటా అవుతుందండి. అది యాక్చువల్గా గోటా అంటే ఏంది? గోటా ఎందుకు కొడతారు? యాక్చువల్గా గోటా ఎందుకు కొడతామంటే హలీం అనేది కొంచెం చేసి రావాలని, మొత్తం ఇది ఎప్పుడైతే స్ట్రక్చర్ రాదో అప్పుడు గోటా కొడుతూనే ఉంటుంది. అవునా? హలీం ఎన్ని గంటలు కొడతారు గోటా? 1 గంట వరకు గోటా కొడుతుంది. మొత్తం హలీం స్ట్రక్చర్ రావాలి, మొత్తానికి ఇట్లా దారాలాగా స్ట్రక్చర్ రావాలి. స్ట్రక్చర్ వచ్చే వరకు మనం గోటా కొడుతూనే ఉంటాం. హలీం ఇక్కడ హలీం మేకింగ్ అయ్యి ఎన్ని బ్రాంచెస్కి వెళ్తారా ఇంటి నుంచి? అంటే ఇక్కడ తయారీ హలీము నియరెస్ట్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ వెళ్తాయండి. చార్మినార్లో తయారీ అక్కడ బ్రాంచెస్కి వెళ్తాయి. ఉప్పల్లో తయారీ అక్కడ నియరెస్ట్ ఎక్కడెక్కడ అక్కడ వెళ్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి వేరే వేరే బ్రాంచ్లకు సప్లై అవుతుంది. అవును. గోటా ఎలా కొడుతున్నారో, అసలు ఏమేమి కలుపుతారో అవన్నీ డీటెయిల్గా అయితే చూపిస్తారు. గోటా పిచ్చకారం చూడండి, ఇవి పప్పులు అయితే వేయడం జరుగుతుంది. చూడండి, పప్పుల మిశ్రమం అనేది వేయడం జరుగుతుంది. ఇలా పప్పులు అయితే వేసిన తర్వాత నెయ్యి కూడా వేస్తారో, అది ఎలా వేస్తారో అనేది చూపిస్తాను. చూడండి, పప్పులు వేసిన తర్వాత మళ్ళీ గోటా కొట్టడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ అంతా లైన్గా గోటా అయితే కొట్టడం జరుగుతుంది. ప్యూర్ నెయ్యి అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ 15 కేజీ నెయ్యి వేస్తారండి. 15 కేజీ నెయ్యి వేస్తారు. 15 కిలోలు నెయ్యి వేసిన తర్వాత గోటా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. చూడండి,
ఇలా వీరు కంటిన్యూగా ఒక గంట వరకు అయితే గోటా అనేది కొట్టడం జరుగుతుంది. యాక్చువల్గా గోటా అనేది ఎలా ఉంటుంది, ఎంత బరువు ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, మస్తు బరువు అయితే ఉంది గోటా. వీళ్ళు కంటిన్యూగా అయితే ఇలా గంట సేపు అయితే కొడతారు. హలీంలో కలిపే సీక్రెట్ మసాలా అయితే ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఈ మసాలాని ఒకసారి చేతిలో ఇలా పట్టుకొని ఇలా వదిలేస్తే స్మెల్ చూస్తే మామూలుగా వస్తలేదు. యాక్చువల్గా అసఫ్ సాబ్ ఏం చెప్తుండంటే సబ్బుతో మీరు చేయగలిగినా కానీ స్మెల్ అయితే పోతుందని చెప్తున్నాడు. ఇది వాస్తవమే, మామూలుగా అయితే వస్తలేదు స్మెల్. हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस। ఇది హలీం హాట్ బాక్స్ అండి. ఇక్కడ హలీం మన దగ్గర కిచెన్లో ప్రిపేర్ అయిన తర్వాత ఇంట్లో హలీం మనం నింపుతాం. కంటైనర్లో ఎన్ని కిలోల హలీం వస్తుందన్న? ఇలా 40-45 కేజీ హలీం వస్తుందండి. ఇది ఇందులో 4-5 అవర్స్ వరకు హలీం చల్లగా కాదనమాట. హలీం చల్లగా కాదు, ఇంకో టేస్ట్ కూడా చేంజ్ కాదు. ఇక్కడ నుంచి హలీం అనేది మనం బ్రాంచ్ చేసుకుని పంపిస్తాం. అక్కడ ఆల్రెడీ ఒక హీటర్ ఉంటుంది, అక్కడ వార్మర్ ఉంటుంది. ఈ హలీం అక్కడ డబ్ చేసి కస్టమర్కి సర్వ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఒక బ్రాంచ్కి వెళ్ళేసి పిస్తా హౌస్ హలీం టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. అలాగే వీళ్ళు అక్కడ ఎలా అయితే సర్వ్ చేస్తారో అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.